హాయ్ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము మూర్తిమత్వం చాప్టర్లో మూర్తిమత్వం యొక్క నిర్వచనాలు, స్వభావము, లక్షణాలు మరియు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కొన్ని కారకాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు క్లాస్లో ఈ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన అంశమైనటువంటి గ్రంథులు లేదా గ్లాండ్స్ గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా మనిషి శరీరంలో వివిధ అవయవాల మధ్య సమన్వయం ఏర్పరిచే వాటిలో ముఖ్యమైన రసాయన పదార్థాలుగా హార్మోన్స్ను చెప్పవచ్చు. ఈ హార్మోన్స్ను విడుదల చేసే కణజాలాలని మనం గ్రంథులు లేదా గ్లాండ్స్ అని అంటారు. మనిషి శరీరంలో గ్రంథులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నాళ సహిత గ్రంథులు, రెండు నాళ రహిత గ్రంథులు. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చేసి నాళ సహిత గ్రంథులు, ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఇవి తమ స్రావాలను రక్తంలోనికి స్రవించవు. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్వేద గ్రంథులను తీసుకున్నట్లయితే, స్వేదం అంటే ఏంటండి? చెమట కదా. ఈ స్వేద గ్రంథులు రిలీజ్ చేసేటటువంటి చెమట అనేది రక్తంలోనికి కలవకుండా శరీరం పైన ఏర్పడుతుంది. అంతే కదండి, చెమట అనేది శరీరం పైన కదా ఏర్పడేది. ఇలా తమ స్రావాలను రక్తంలోనికి స్రవించకుండా ఉన్నటువంటి గ్రంథులను నాళ సహిత గ్రంథులు అని అంటారు. లాలాజల గ్రంథులు నోటిలో ఉంటాయి కదండి. ఈ లాలాజల గ్రంథులు, కాలేయము, మూత్రపిండాలు, జఠర గ్రంథులు ఇవన్నీ కూడా, జననాంగ గ్రంథులు ఇవన్నీ కూడా నాళ సహిత గ్రంథులకు ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాళరహిత గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ నాళరహిత గ్రంథులనే మనం వినాళ గ్రంథులు లేదా అంతఃస్రావిక గ్రంథులు అని అంటారు. వినాళ అంటే ఎలాంటి నాళాలు లేదా రంధ్రాలు లేనివని అర్థము. ఇక అంతఃస్రావిక, అంతః అంటే ఇన్నర్ అని, అంతఃస్రావిక అంటే తమ స్రావాలను శరీరం లోపల స్రవించేటటువంటి గ్రంథులు అని అర్థము. ఈ గ్రంథులు విడుదల చేసేటటువంటి హార్మోన్స్ నేరుగా రక్తంలో కలుస్తాయి. ఇక రక్తం వీటిని శరీరంలోని మిగతా భాగాలకు తీసుకొని వెళ్తుంది. శరీరంలోని వివిధ అవయవాల మధ్య సమన్వయం ఏర్పరిచే రసాయన పదార్థాలుగా హార్మోన్స్ను మనం చెప్పుకున్నాం కదండి. ఈ హార్మోన్స్ శరీర జీవక్రియలను పెంచడం లేదా తగ్గించడం అనేది చేస్తాయి. నాళరహిత గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ మరియు అవి స్రవించేటటువంటి హార్మోన్స్ వల్ల వ్యక్తి యొక్క మూర్తిమత్వము ప్రభావితం అవుతుంది. ఈ నాళరహిత గ్రంథుల గురించి మరియు వాటి హార్మోన్స్ గురించి మనం ఇంకొద్దిగా డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. మనిషి శరీరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన నాళరహిత గ్రంథులండి ఇవన్నీ కూడా. ఎన్ని ఉన్నాయండి? టోటల్ 7 ఉన్నాయండి. ఈ 7 గురించి, ఈ 7 గురించి కూడా ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందామండి. ఈ గ్రంథులు మనిషి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, అతని మూర్తిమత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, మరియు ఈ గ్రంథులు రిలీజ్ చేసేటటువంటి హార్మోన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి మనం. ఫస్ట్ వన్ వచ్చేసి పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ అంటారండి. ఇది బఠానీ గింజ పరిమాణంలో మెదడు కింది భాగంలో ఉంటుంది. శరీరంలోని మిగతా గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి మిగతా గ్రంథులన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. అందుకే ఈ గ్రంథిని ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ అని అంటారు. ఇది వ్యక్తి యొక్క కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసం మొదలైన వాటిపైన ప్రభావం చూపుతుంది. పీయూష గ్రంథి స్రవించేటటువంటి హార్మోను పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్. ఈ పెరుగుదల హార్మోను తగినంతగా స్రవించకపోతే శిశువులో మరుగుజ్జుతనము, డ్వార్ఫిజం ఏర్పడుతుంది. ఒకవేళ పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ని ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయత్వము ఏర్పడుతుంది. ఈ మరుగుజ్జుతనము లేదా అతి దీర్ఘకాయత్వం అనేవి శరీరానికి సంబంధించినవి. అలా కాకుండా మూర్తిమత్వం పరంగా చూస్తే పీయూష గ్రంథి స్రవించేటటువంటి హార్మోన్స్ సాధారణంగా ఉంటే చతురులుగా, అంటే హాస్య స్వభావం కలవారు, సాత్విక స్వభావం కలవారుగా ఉంటారు. మానసిక స్థిరత్వంతో ఉంటారు. ఒకవేళ ఈ హార్మోన్స్ తక్కువగా స్రవిస్తే మనిషి మందబుద్ధితో, నిరాశతో ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి అవటు గ్రంథి, దీన్నే థైరాయిడ్ గ్లాండ్ అని అంటారు. ఈ అవటు గ్రంథి గొంతుకు ఇరువైపులా వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. ఈ అవటు గ్రంథి స్రవించేటటువంటి హార్మోను థైరాక్సిన్ హార్మోను. శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి అవటానికి అయోడిన్ అవసరం. పిల్లలలో అయోడిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి సామాన్య గాయిటర్. పిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ లోపిస్తే తన్యత ఏర్పడుతుంది. అంటే పిల్లలు సోమరితనంగా, మందకొడిగా, ప్రజ్ఞాహీనులుగా, తెలివిలేని వారుగా ప్రవర్తిస్తారు. అలాగే పిల్లలలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వలన వారు అత్యాశపరులుగా, ప్రభావశీలుగా ఉంటారు.
యవ్వన దశలో థైరాక్సిన్ లోపం వలన క్రెటినిజం అనే స్థితి ఏర్పడుతుంది. క్రెటినిజం వలన మందబుద్ధి, మానసిక క్షీణత అంటే చీటికి మాటికి కోపము, చిరాకు, అసహనం లాంటివి వ్యక్తం చేయటము, అస్థిపంజరంలో పెరుగుదల లోపము, జననేంద్రియాల వికాసం ఆలస్యం అవ్వటము ఇలాంటి లక్షణాలన్నీ క్రెటినిజం వలన ఏర్పడతాయి. వయోజన దశను అబ్జర్వ్ చేస్తే వయోజన దశలో థైరాక్సిన్ లోపం వల్ల ఏర్పడేటటువంటి రుగ్మత మిక్సోడిమా. ఈ మిక్సోడిమా వలన మందకొడి ప్రవర్తన, నిద్రలేమి, లైంగిక అనాసక్తత వ్యక్తిలో ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి పార్శ్వ అవటు గ్రంథి పారాథైరాయిడ్ గ్లాండ్. ఇది అవటు గ్రంథికి దగ్గరగా ఉంటుంది. ఈ పార్శ్వ అవటు గ్రంథి స్రవించేటటువంటి హార్మోన్ వచ్చేసి పారాథైరాక్సిన్. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అవటు గ్రంథి స్రవించేటటువంటి హార్మోన్ వచ్చేసి థైరాక్సిన్ హార్మోన్ అయితే పార్శ్వ అవటు గ్రంథి స్రవించేటటువంటి హార్మోను పారాథైరాక్సిన్. మరి ఇది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దామండి. శరీరంలో పారాథైరాక్సిన్ హార్మోన్ తగ్గితే ఎముకలలో గట్టితనం తగ్గుతుంది, అంటే ఎముకలు పెలుసుబారుతాయి. ఒకవేళ పారాథైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉంటాయి. ఇలాంటి స్థితిని మనం టిటానీ అని అంటారు. ఇక మూర్తిమత్వం పరంగా చూస్తే శరీరంలో పారాథైరాక్సిన్ హార్మోను సాధారణంగా స్రవిస్తే వ్యక్తులు సౌమ్యులుగా, సరళంగా, మంచి బుద్ధితో ఉంటారు. ఒకవేళ ఈ హార్మోన్ తక్కువగా స్రవిస్తే వ్యక్తులలో చిరాకు, నరాల బలహీనత, ఒత్తిడి, కోపము, తీవ్ర ప్రతీకారంతో నిర్ణయాలు తీసుకునేలాగా ఉంటారు. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ అండి అధివృక్క గ్రంథి అడ్రినల్ గ్లాండ్. ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మూత్రపిండాల మీద టోపీలా ఉండే ఈ పసుపచ్చని వినాల గ్రంథులనే అధివృక్క గ్రంథులు అని అంటారు. ఇవి స్రవించేటటువంటి హార్మోను ఎడ్రినలిన్. శరీరంలో ఎడ్రినలిన్ హార్మోన్ ఎక్కువైతే గుండె కొట్టుకునే వేగము అంటే హార్ట్ బీట్ ఎక్కువైపోయి బీపీ స్థాయి పెరిగిపోతుంది. తద్వారా వ్యక్తి తీవ్ర ఉద్వేగానికి లోనవుతారు. ఈ ఎడ్రినలిన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం ద్వారా త్వరగా జననేంద్రియ వికాసం జరగటము, అమ్మాయిలకు అబ్బాయిల్లాగా మీసాలు రావటం, అబ్బాయిల్లాగా గొంతు మారిపోవటం జరుగుతుంది. ఇక ఈ అధివృక్క గ్రంథి పనితీరులో హెచ్చు తగ్గుల వలన హాన్స్ సెల్వి జనరల్ అడాప్షన్ సిండ్రోమ్ అనే రుగ్మత వచ్చి సమస్యతో పోరాడాలా లేక సమస్య నుంచి పారిపోవాలా అనే ఆలోచన కలుగుతుంది. అందుకే ఎడ్రినలిన్ హార్మోన్ను అంటే అధివృక్క గ్రంథి స్రవించేటటువంటి ఎడ్రినలిన్ హార్మోన్ను ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇక మూర్తిమత్వం పరంగా చూస్తే ఈ అధివృక్క గ్రంథి పనితీరు సరిగా లేకపోతే వ్యక్తి సోమరిగా తయారవుతారు. తర్వాత ముష్కాలు టెస్టిస్. ముష్కాలు పురుష లైంగిక హార్మోన్స్ అయినటువంటి టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్లను స్రవిస్తాయి. అబ్బాయిలలో టెస్టోస్టిరాన్ హార్మోను సరిగా విడుదల కాకపోతే వారిలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి కావు. ఇలాంటి స్థితిని నపుంసకత్వం అని అంటారు. తర్వాత స్త్రీబీజ కోశాలు ఓవరీస్. ఇవి స్త్రీ లైంగిక హార్మోన్స్ అయినటువంటి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్లను స్రవిస్తాయి. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోను సరిగా స్రవించకపోతే అమ్మాయిలలో స్త్రీ లక్షణాలు అభివృద్ధి కావు. ఈ హార్మోన్స్ ఎక్కువగా స్రవించడం వల్ల దౌర్జన్యశీలతను కనపరుస్తారు. అదే తక్కువగా స్రవిస్తే సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యతను సంపాదిస్తారు. తర్వాత ఈ ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు శరీరంలోని లైంగిక బీజగ్రంథులు. వీటి పనితీరు పైననే వ్యక్తి యొక్క ఆలోచన సరళి, విశ్లేషణ, దేహదారుఢ్యం ఆధారపడి ఉంటాయి. ఈ బీజగ్రంథుల పనితీరులో కొద్దిగా తేడా అయినా కూడా మనిషి కంగారు పడుతూ శారీరక బలహీనతకు గురి అవుతారు. లాస్ట్ వన్ అండి క్లోమము ప్యాంక్రియాస్. ఇది జీర్ణ వ్యవస్థలో ఒక భాగము. పొత్తికడుపు వెనుక భాగంలో, కడుపు వెనుక మరియు వెన్నెముక ముందు భాగంలో క్లోమము ఉంటుంది. ఇది దాదాపు 15 సెంటీమీటర్లు అంటే 6 ఇంచెస్ వరకు ఉంటుంది. దీనిని మిశ్రమ గ్రంథి మిక్స్డ్ గ్లాండ్ లేదా నాళవినాల గ్రంథి అని కూడా అంటారు. ఇందులో ఉన్నటువంటి లాంగర్ హ్యాండ్స్ పుటికలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. ఇవండి మన ఎండోక్రైన్ సిస్టంలో ఉన్నటువంటి గ్లాండ్స్. అలాగే బాడీలో ఇవి ఎన్ని ఉన్నాయో కూడా ఒకసారి మనం కౌంట్ చేద్దాము. ఫస్ట్ వన్ పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్. ఇది మెదడు కింది భాగంలో బఠానీ గింజ సైజులో ఉంటుందని చెప్పాం కదా, ఇది ఒకటి ఉంటుందండి. పిట్యూటరీ గ్లాండ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ గొంతుకి ఇరువైపులా ఉంటుంది కదా, ఇది కూడా ఒకటి ఉంటుంది.
పారాథైరాయిడ్ గ్లాండ్స్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ దగ్గర 2 పక్కల కూడా గొంతుకి ఇరువైపులా 2 ఉంటాయండి. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్ మూత్రపిండాల పైన పసుపచ్చని టోపీలాగా ఉంటాయని చెప్పాం కదా, ఇవి 2 ఉంటాయి. టెస్టీస్ మరియు ఓవరీస్ కూడా 2 ఉంటాయండి. అలాగే ప్యాంక్రియాస్ క్లోమం వచ్చేసి 1 ఉంటుంది. ఇవండి మన ఎండోక్రైన్ సిస్టంలో ఉన్నటువంటి మేజర్ గ్లాండ్స్. అండ్ ఒక చిన్న ప్రాక్టీస్ బిట్ అండి. రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే గ్రంథి ఏది? ఆప్షన్ ఏ పార్శ్వవటి గ్రంథి, ఆప్షన్ బి పీయూష గ్రంథి, ఆప్షన్ సి క్లోమము, ఆప్షన్ డి ఆదివృక్క గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ ఏదండి? రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేది ఆప్షన్ సి క్లోమము. క్లోమం వచ్చేసి గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తే పార్శ్వవటి గ్రంథి పారాథైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి శరీరంలో ఉన్నటువంటి కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఓకేనా అండి? అండ్ ఫైనలీ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తేజస్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. హ్యావ్ ఏ నైస్ డే.